మే 25కి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ప్రారంభం అవబోతుంది. ఈ తక్కువ సమయంలో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో నెగిటివ్ ఇంపాక్ట్ చూపించవచ్చు. కాబట్టి వీటిలో ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏముంటాయి సార్? రీసెంట్ ట్రెండ్స్ కనుక చూసినట్టయితే ఖచ్చితంగా ఈసారి క్వశ్చన్స్ దేనిపైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాటిని ఒక్కసారి అంచనా వేయండి. ఉదాహరణ రీసెంట్గా మనం యూపీఎస్సీ రిజల్ట్స్లో కూడా చూస్తున్నాము. ముఖ్యంగా కొత్త ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓఎంఆర్ షీట్ విషయంలోనే తప్పిదాలు జరుగుతున్నాయి సార్. బేసిక్గా ఓఎంఆర్ షీట్ అనేది ఇన్విజిలేటర్ మన చేతికి ఇవ్వగానే ఆస్పిరెంట్ చేయాల్సిన మొదటి పని ఏంటి సార్? ఎవరైనా చేయాల్సిన పని అది సార్. అందుకోసమే కొన్ని రీసెంట్ న్యూస్ కనుక చూసినట్టయితే జస్ట్ 3 days బ్యాకే యూపీఎస్సీ ఫైనల్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి సార్. విజేతలను చూసి కొత్త ఆస్పిరెంట్స్ కానీ ఆల్రెడీ అటెంప్ట్ చేసి క్రాక్ చేయలేకపోయిన వాళ్ళు కానీ ఆ విజేతలను చూసి ఏం నేర్చుకోవాలి సార్? హే అమిగోస్, ఎలా ఉన్నారు? ఈ రోజు ఒక అద్భుతమైన కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. కేవలం తక్కువ సమయం ఉంది యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025కి. ఈ సమయంలో మనం చదవాల్సిన అంశాలు ఏంటి, అలాగే ఓఎంఆర్ షీట్ దగ్గర నుంచి బబ్లింగ్ చేసేంత వరకు ఉన్న ప్రతి డౌట్ని ఈ వీడియోలో ప్రవీణ్ సార్ ద్వారా నేను మీకు క్లారిఫై చేయబోతున్నాను. మన స్టూడియోలో ఉన్నారు ప్రవీణ్ సార్. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. మే 25కి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ప్రారంభం అవబోతున్నాయి. ఈ తక్కువ సమయంలో ఆస్పిరెంట్ వేటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఎక్కువ స్కోర్ చేసేయడానికి అదేవిధంగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ మనం 25 days అని చెప్పుకోవచ్చు. ఎస్ సార్. ఫస్ట్ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే కొత్త విషయాలను పట్టించుకోకూడదు. ఇప్పటివరకు చదివిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి రివిజన్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. సార్, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా చూస్తే కొన్ని ఫోకస్ ఏరియాస్ అనేవి ఉంటాయి. అంటే ఆ టాపిక్ నుండి క్వశ్చన్ లేకుండా మనకు క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ టాపిక్స్ని ఫోకస్ చేస్తే బాగుంటుంది. కొత్త విషయాలను చదవడము, చదివిన టాపిక్స్కి రివిజన్ లేకుండా చేసుకోవడము, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో నెగిటివ్ ఇంపాక్ట్ చూపించవచ్చు. కాబట్టి రివిజన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ కొన్ని టాపిక్స్ ఫోకస్ ఏరియాస్ పైన చూస్తే సరిపోతుంది. సార్, సబ్జెక్ట్ వైజ్గా చూసుకున్నట్టయితే ఒక్కొక్క టాపిక్, ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ ఉంది. అలాగే ఇండియన్ హిస్టరీ అయితే కంప్లీట్ స్టార్టింగ్, ఇండియన్ సొసైటీ కూడా ఆల్మోస్ట్ స్టార్టింగ్, ఒక 90% వరకు స్కీమ్స్ అనేటివి మినహాయించినట్టయితే ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, వీటిలో ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏముంటాయి సార్? రీసెంట్ ట్రెండ్స్ కనుక చూసినట్టయితే. సో ఈ ప్రశ్నకి సమాధానం అభ్యర్థులకు తెలిసే ఉంటుంది సార్. ఎందుకంటే ఈరోజు పోటీ పరీక్షలో మన విజయావకాశాలు నిర్ణయిస్తుంది కరెంట్ అఫైర్స్. సార్, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అన్ని సబ్జెక్టులను కూడా కలిపి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ పైన ఫోకస్ చేయాలి అనే ప్రశ్నకు సమాధానం మీరు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో ఏ టాపిక్స్ అయితే వార్తలు నిలిచాయో వాటిని చెప్పవచ్చు. ఉదాహరణకి పరిశీలిస్తే సార్, కాన్స్టిట్యూషన్ ఉంది, ఇండియన్ పాలిటీకి సంబంధించి. ఖచ్చితంగా ఈసారి క్వశ్చన్స్ దేనిపైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్గా సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 వార్తల్లోకి వచ్చింది. తమిళనాడు గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ విషయంలో 0 అవర్ అనే ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది. భారతదేశ చరిత్రలో 0 అవర్ అనేది అత్యధిక సమయం అనేది రీసెంట్గా నిర్వహించబడింది April 3, 2025 రోజున. దాంతోపాటు ఇటీవల కాలంలో డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు, డీలిమిటేషన్ అంటే ఏంటి, ఆర్టికల్ 82, ఇప్పటివరకు భారతదేశంలో డీలిమిటేషన్ కమిషన్లు ఎన్నిసార్లు వేయబడ్డాయి, ఇలాంటివి. దాంతోపాటు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కొన్ని ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అనేవి ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ సంబంధించి మనం చూస్తే సరిపోతుంది. అది పాలిటిక్స్ సంబంధించి జస్ట్ ఒక 4-5 టాపిక్స్. అండ్ ఇంకొకటి వక్ఫ్ అనేది ఉంది. వక్ఫ్ సంబంధించి మనము మత స్వేచ్ఛ హక్కుతో లింక్ చేసుకుంటూ చదవాలి. ఇవన్నీ ఒకసారి చూడండి. దాంతోపాటు ఎకానమీ ఉంది. ఎకానమీ అని చెప్పేసరికి మనకు ఎంఎస్ఎంఈ నూతన వర్గీకరణ, న్యూ కేటగరైజేషన్ అనేది రీసెంట్గా అమల్లోకి వచ్చింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఇలాంటివి రీసెంట్గా వేజ్ అమెండ్మెంట్ అనేది చూడడం జరిగింది. అలా సబ్జెక్ట్ వైజ్గా రీసెంట్గా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి అంచనా వేయండి. వీలైతే దానిపైన మనం ఒక స్పెషల్ వీడియో కూడా చూద్దాము. ఈ టాపిక్స్ సబ్జెక్ట్ వైజ్గా రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయి. సో దీస్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్ వీ కెన్ కన్సిడర్ ఫర్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి చూద్దాము. సార్, అంటే ఇంతకుముందు అటెంప్ట్స్ చేసిన వాళ్ళకి ఓకే సార్, కొత్తగా ఫ్రెషర్ ఎవరైతే ఉంటారో ఈ ఇయర్ అటెంప్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే ఓఎంఆర్ షీట్ చూడగానే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని? ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక మంత్రం అనుకోండి, మనం జపించుకోవాలి. సార్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆర్ టఫ్ బట్ క్రాకబుల్.
అంటే ఏంటంటే పోటీ పరీక్షలు కష్టమైనవే కానీ సాధించవచ్చు. ఉదాహరణ రీసెంట్గా మనం యూపీఎస్సీ రిజల్ట్స్లో కూడా చూస్తున్నాము. గత అటెంప్ట్స్లో ప్రిలిమ్స్లో కూడా క్వాలిఫై కాకుండా ఆల్ ఇండియా టాపర్గా నిలిచిన వాళ్ళ స్టోరీస్ కూడా మనం చూస్తున్నాము. కొన్ని ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే మనకు కాన్ఫిడెన్స్ అనేది ఉంటే ఎదురుగా ఉన్న ఎంతటి శక్తివంతమైన టార్గెట్నైనా కూడా మనం క్రాక్ చేయగలుగుతాము. ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం చదివిన టాపిక్స్ నుండే ఖచ్చితంగా క్వశ్చన్స్ని ఫేస్ చేస్తాము అనే ఒక మనోధైర్యం అనేది ఉండాలి. అంతకు మించి ఇక ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ హాల్ డిసిప్లిన్ ఇలా ఉండాలి, సో ఆన్సర్ని ఎలా అప్రోప్రియేట్ ఆన్సర్ని ఎలా గుర్తుపట్టాలి, తొందరపాటుతనం అనేది ఉండకూడదు. ప్రశ్న స్పష్టంగా పూర్తిగా చదవాలి. ఇచ్చిన ఇన్ఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో 4 ఇన్ఫరెన్సెస్ చూసిన తర్వాతే ఆన్సర్ని అప్రోప్రియేట్గా గుర్తించాలి. కొంతమంది తొందరపాటు చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రశ్న చూసి ఫస్ట్ ఆప్షన్లో కరెక్ట్ అనిపించింది అనుకోండి, ఆన్సర్ ఇస్తారు, కానీ 4th ఆప్షన్ అనేది దానికంటే బెస్ట్ ఆప్షన్ అయి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రశ్నకు 2 సమాధానాలు అక్కడ కనబడతాయి, కానీ బెస్ట్ ఆప్షన్ని మనం ఆన్సర్గా చూసే పరిస్థితులు ఉంటాయి. అలాంటివి మనం తొందరపాటు ఉండకుండా ప్రశాంతంగా ఈ 1 month హెల్త్ని కాపాడుకుంటూ రివిజన్ చేసుకుంటూ కొన్ని ఏవైతే ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో వాటిని చూసేసుకొని, అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, CSAT ఈజ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అవును సార్. గత పోటీ పరీక్షలు మనం లాస్ట్ 2 yearsలో కూడా చూస్తున్నాము. ఎంత పెద్ద ఆస్పిరెంట్, మెరిటోరియస్ ఆస్పిరెంట్ అయినా కూడా, ఎంత మంచి ప్రిపరేషన్ కొనసాగించినా కూడా ఫైనల్గా CSAT విషయంలో వాళ్ళు తప్పిదం చేస్తున్నారు. నెగ్లిజెన్స్ దానికి కారణం. ఈ 1 monthలో ప్రతిరోజు గంట సేపు CSAT మీరు ప్రాక్టీస్ చేయండి. జనరల్ స్టడీస్ని బ్యాలెన్స్ చేస్తూ డెఫినెట్లీ ప్రీలిమ్స్లో మీరు క్రాక్ చేస్తారు. సార్ అదే CSATలో ఇంగ్లీష్ కూడా మేజర్ రోల్ సార్. అంటే మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా ఎక్కువ మంది అటెంప్ట్ అవుతారు కాబట్టి ఎలా వాళ్ళు ఈజీగా ఉంటారు సార్ ట్రాక్ చేయడం? ఇంగ్లీష్ కానివ్వండి, కొన్ని ఉంటాయి, ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, ఇలాంటివి. అలాగే మన రీజనల్ లాంగ్వేజ్ ఇది చాలా మంది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు ఉన్నారు, కానీ బేసిక్ తెలుగు మీడియాన్ని అర్థం చేసుకోలేక అక్కడే ఫెయిల్ అవుతున్నారు. సో దీన్ని ఎలా క్రాక్ చేయాలి సార్ ఈ 1 month డ్యూరేషన్లో? 1 month డ్యూరేషన్లో అని పర్ఫెక్ట్గా మనం చెప్పడం కష్టము. కాన్ఫిడెన్స్ మాత్రం చెప్తాను సార్. సో మనకు కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్, భాషతో సంబంధం లేదు, మనకు భావం ఇంపార్టెంట్ సార్. ఎంత నేర్చుకున్నా సరే మనం నేర్చుకున్న లాంగ్వేజ్, బట్ ఆ టైంలో ప్రశ్నని స్పష్టంగా అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఎలాగో జరిగిపోయింది, ఈ 1 monthలో కొన్ని జాగ్రత్తలు వహించండి. కానీ సివిల్స్, యూపీఎస్సీ సివిల్స్ లాంటి ఎగ్జామినేషన్స్ ఏంటంటే 1 month, 2 months, 3 months టైం పైన డిపెండ్ అవ్వడం అనేది కాకుండా ఒక సుదీర్ఘ ప్రక్రియ అది. ఇట్ ఈస్ అ ప్రాసెస్ అంటిల్ వి రీచ్ ద డెస్టినేషన్. కాబట్టి ఇప్పటి నుండి పొరపాటు చేయకుండా జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, CSATలో యాప్టిట్యూడ్ లేదంటే మెంటల్ ఎబిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇయర్స్ టుగెదర్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఫలితం అనేది చూస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు రీజనల్ లాంగ్వేజ్ ఇష్యూ అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో యూపీఎస్సీలో ఎప్పుడు కూడా ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కానివ్వండి ఇలాంటివి రాలేదు. భాషకి సంబంధించి లాంగ్వేజ్ ఇష్యూస్ ఎప్పుడు కూడా రాలేదు, రావు కూడా. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త వహిస్తున్నారు. మనం ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్ ప్రశ్న పత్రం మాత్రం ఇంగ్లీష్లో తప్పనిసరిగా రాయాల్సిందే. అవును సార్. మనం ఎలా ఉండాలంటే అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ హాల్లో ఇచ్చిన ప్రశ్నకి అప్రోప్రియేట్ ఆన్సర్ని గుర్తిస్తున్నాము, ఆ నాలెడ్జ్ నాకు ఉందని ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. ఇక మెయిన్స్లో మనం తెలుగులో రాసుకోవచ్చు. ఒక్క ఈ ప్రిలిమ్స్ అనే గేట్ దాటితే లోపల మొత్తం మనదే. సో ప్రశ్న మాత్రమే వాళ్ళది, సమాధానం మనది. టఫ్ ఉంటుంది కదా సార్, టఫ్ ఉంటుంది. కాబట్టి దానికి ఏంటంటే అందుకే ఒక్కొక్కరు ఇయర్స్ టుగెదర్ 1 year, 2 year, 4th attempts, 5th attempts, ఎందుకంటే ఇలాంటిది. కాకపోతే మనం చేసిన తప్పుల నుండి నేర్చుకుంటే ఎంత పెద్ద పరీక్షలైనా కూడా ఉత్తీర్ణం అవుతాము, విజేతలం అవుతాము. తప్పులు గమనించాలి, తప్పులను గుర్తించాలి, గుర్తించిన తప్పులను అక్కడే మనం సరిదిద్దుకోవాలి. ఇదే సక్సెస్ మంత్ర. ముఖ్యంగా యూపీఎస్సీ అవకాశాలను ఇస్తూనే ఉంటుంది ప్రతి సంవత్సరం. ఈసారి చేసిన తప్పు మళ్ళీ నెక్స్ట్ టైం కనబడకూడదు. ఈ విధంగా ప్రాసెస్ని కొనసాగించాలి. ముఖ్యంగా కొత్త ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో OMR షీట్ విషయంలోనే తప్పిదాలు జరుగుతున్నాయి సార్. మన గ్రూప్ 1 ఇష్యూ అప్పుడు కూడా చూస్తాం, మహామహులకి OMR షీట్ ఇష్యూస్ అనేది వచ్చాయి. అంటే OMRలో పబ్లిక్ సరిగా వేయకపోవడము, అది సరిగ్గా ప్రాపర్గా చదవకపోవడం. బేసిక్గా OMR షీట్ అనేది ఇన్విజిలేటర్ మన చేతికి ఇవ్వగానే ఆస్పిరెంట్ చేయాల్సిన మొదటి పని ఏంటి సార్? కొంత జాగ్రత్త. OMR విషయంలో ఆస్పిరెంట్ జాగ్రత్త పడడం అనేది ఎవరైనా చేయాల్సిన పని అది సార్. అందుకోసమే కొన్ని టెస్ట్ సిరీస్లు రాయాలి. అభ్యర్థులు టెస్ట్ సిరీస్ హాల్లో రాయాలి, ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయడం అని కాకుండా. ఎక్కువ ఉండొద్దు. ఫీల్ లైక్ దిస్ ఈజ్ ఎగ్జామినేషన్ హాల్.
సార్ ఇది నిజంగానే నాకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిలిమ్స్ రాయబోతున్న హాల్ అని ఫీల్ అవ్వాలి ఫస్ట్. సో ఫీల్ అయ్యి సో ఇది ఫైనల్ ఎగ్జామినేషన్ అని శ్రద్ధతో టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తూ బబ్లింగ్లో కూడా టెక్నిక్స్ ఉంటాయి. బబ్లింగ్ ప్రాక్టీస్ చేయడము ఇవన్నీ కూడా మనకు, ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా మన విజయావకాశాలు నిర్ణయిస్తాయి. సో డైలీ మనం టెస్ట్ సిరీస్లో భాగంగా ఓఎంఆర్ని బబ్లింగ్ చేయడం, టిక్స్ పెట్టకుండా ఓఎంఆర్ని బబ్లింగ్ చేస్తూ డైలీ ఒక హాల్ టికెట్ నెంబర్ అనుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఓవర్కమ్ అవుతాము. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, అంతే. రీసెంట్ న్యూస్ కనుక చూసినట్టయితే జస్ట్ 3 days బ్యాకే యూపీఎస్సీ ఫైనల్ రిజల్ట్స్ అనేవి వచ్చేసారు. సో అందులో మన వాళ్ళు ఉంటే సంతోషం, లేని వాళ్ళు ఉంటే వీళ్ళని చూసి, విజేతలను చూసి, కొత్త ఆస్పిరెంట్స్ కానీ ఆల్రెడీ అటెంప్ట్ చేసి క్రాక్ చేయలేకపోయిన వాళ్ళు కానీ ఆ విజేతలను చూసి ఏం నేర్చుకోవాలి సార్? సో ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అవుతారు సార్. ఇన్స్పిరేషన్ అనేది కావాలి. ఫస్ట్ మనం ఏదైనా సాధించాలంటే సాధించిన వ్యక్తులను చూస్తూ ఇన్స్పైర్ అవ్వాలి. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే సక్సెస్ స్టోరీస్ చదువుతారు, అందులో సక్సెస్ మాత్రమే కనబడుతుంది సార్. ఎందుకంటే వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో మాత్రమే మనకి ఇస్తారు. కానీ ఆ సక్సెస్ అవ్వడానికి గత ప్రయత్నాల్లో వాళ్ళు చేసిన తప్పులేంటో దానిపైన ఫోకస్ చేయరు. మనల్ని సొసైటీ ఎలా చూస్తుందంటే విజేతను గుర్తిస్తుంది, కానీ విజేత అవ్వడానికి వాళ్ళు గత ప్రయత్నాల్లో చేసిన తప్పిదాలను ఎక్కడ కూడా మనం కనుగొనలేము. కాబట్టి నేను అభ్యర్థులకి ఏంటంటే సక్సెస్తో ఇన్స్పైర్ అవ్వండి. లాస్ట్ 3 times కాకుండా ఈసారి టాపర్గా ఎలా వచ్చారు, అప్పుడు చేసిన తప్పులేంటి, ఆ తప్పులను ఎలా ఓవర్కమ్ అయ్యారు, ఆ తప్పులను మన తప్పులుగా భావించి సరిదిద్దుకొని మనం అటెంప్ట్ చేస్తే పర్ఫెక్ట్గా సక్సెస్ ఉంటుంది. ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా కొన్ని సందర్భాల్లో మనకు సక్సెస్కి దారిని కల్పిస్తాయి. మిస్టేక్ తెలిస్తేనే. మీకు చాలా ఎగ్జాంపుల్ పుస్తకాలు కూడా చూస్తూ ఉంటాము. బల్బును కనిపెట్టడానికి 100 సార్లు ప్రయత్నించారని, 99 సార్లు ప్రయత్నించారని చూస్తూ ఉంటాం. కానీ అక్కడ కనిపెట్టిన వ్యక్తి చెప్పేది ఏంటంటే ఇది నా ఫెయిల్యూర్ కాదు, ఇన్ని ప్రయత్నాలు ఇలా చేయకూడదని నేను నేర్చుకున్నాను. ఇలాంటి మనం కూడా ఎగ్జామినేషన్ ఇది చేయకూడదు అది నేర్చుకోవాలి, ఇలా చేయాలి కదా ఇది చేయకూడదని నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చిన్న వీడియో అయినా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఆస్పిరెంట్స్కి 100% వర్కౌట్ అవుద్దని నేను నమ్ముతున్నాను. మీ స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభ్యర్థులకు కూడా నా నుండి ఒక సందేశం. సో ఉన్న తక్కువ సమయంలో కాన్ఫిడెంట్గా చదివింది రివైజ్ చేయండి. కొత్త అంశాలను, కొత్తగా నేర్చుకునే కాన్సెప్ట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించకండి. అండ్ నెక్స్ట్ టైం వచ్చే ర్యాంకుల్లో మన తెలుగు అభ్యర్థులను, తెలుగు మీడియం అభ్యర్థులు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు, మన తెలుగు రాష్ట్రాల నుండి అభ్యర్థులను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది వీడియో? చాలా విషయాలు మనం డిస్కస్ చేసాం కదా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపకంలో తెలియజేసినట్టయితే మళ్ళీ నెక్స్ట్ సెషన్లో ఆ డౌట్స్ అనేవి సార్ నుంచి నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.